ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos if you are liking. లైక్ చేసి, Like do. కామెంట్ చేసి, Comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, Your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద బెల్ ఐకాన్ క్లిక్ forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. రాశి ఫలాలు విత్ రంభా చౌదరియా. హాయ్, హలో, వనకం, నమస్తే, వెల్కమ్, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. ఈ రోజు మీరు చూస్తున్నారు రాశి ఫలాలు విత్ రంభా చౌదరి గారు. ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు మనాలి స్నో డాగ్ మినపగుళ్ళు, క్రిముల సంహారి బాత్రూమ్ క్లీనర్, ఉతికి తంతాని అక్క డిటర్జెంట్ సోప్ అండ్ హార్ట్ అటాక్ సన్ఫ్లవర్ ఆయిల్. మీ వంటల్లో ఈ ఆయిల్ ని వాడండి, హార్ట్ అటాక్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. హార్ట్ అటాక్ వస్తే మనల్ని పక్కనోడు రక్షించాలి గాని మనల్ని మనం ఎలా రక్షించుకుంటామే. యాంకర్స్ డ్రెస్ కాటసీ బట్టలు చింపేసుకో బొటిక్, జ్యువెలరీ స్పాన్సర్డ్ బై గుండంకల్ జ్యువెలర్స్. బంగారం ఎవరికి ఊరికే రాదు, అవును కొంటే వస్తది. అండ్ యాంకర్స్ చెప్పల్స్ కాటసీ వాటర్ చెప్పల్స్. ఇన్నిసార్లు కొట్టేసానంటుంది, ఏ గుళ్ళో కొట్టేసిందో. యాంకర్స్ మేకప్ కర్టసీ. మేకప్ కూడా కొట్టేసావా? నా పెండాకూడు. పంతులు గారు. పంతులు గారు, నా పెండాకూడు. ఏమిటమ్మా ఇది? నన్ను రాశి ఫలాలు చెప్పమని పిలిచి నువ్వు రాసుకొచ్చిన చెప్తావేంటి? అది అలా పెట్టండి గడ్డి. కుక్కేసిన బేన్లా ఉంది, డీలో ఉదయ బాన్లా ఫీల్ అయిపోతుంది. ఏమిటా చూపు? నాకు ఇచ్చిందే అరగంట సమయం, అందులో 5 నిమిషాలు నువ్వే తినేసావు. ఇంకో 10 నిమిషాలు వాడు యాడ్లేసి తినేస్తాడు. మిగిలిన పావు గంటలో నేనేం చెప్పేది నా పెండాకూడు? అయ్యో సారీ పంతులు గారు, ఇంకా లేట్ చేయకుండా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. లేకపోతే పక్కన ఉన్న బేకరీకి వెళ్ళి వస్తావేటి? ఏమి ప్రోగ్రామో ఏమిటో నా పెండాకూడు. అదే కదా, మీరు మొదలు పెట్టండి పంతులు గారు. ముందుగా మేషరాశి, పేరులోనే మేషం. ఈ రోజు చూపించలేరు రోషం. కాలం వెయ్యిపోతుంది వీళ్ళ మీద యమపాసం. దాని వల్ల వీళ్ళు ఏ పని చేసినా దోషం. విద్యార్థులు అర్జెంట్ గా వదిలేసి వెళ్ళిపోవాలి దేశం. పై చదువులకండి. ఓ ఇది పంచాంగంలా లేదు, ప్రాస పంచాంగంలా ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు తరువాయి రాశి సింహరాశి. పంతులు గారు ఏమిటి నా పెండాకూడు? ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడేద్దామా? మళ్ళీ ఇదొకటి వెలగబెట్టండి నా పెండాకూడు. హలో రమ్మగారు ఎలాగున్నారండి? రంభ అంటే ఇదా? అయ్యో పొరబడినట్టున్నారు. రంభ అంటే నేను కాదండి, మన పంతులు గారు, రంభా చౌదరి గారు. అయ్యో అవునా అండి, మీరు అనుకుని కాల్ చేశానండి. అయినా గుడ్ మార్నింగ్ గురువు గారు షోలో రావట్లేదేటండి? అంటే గురువు గారు మార్నింగే లేవట్లేదండి, అందుకే. గురువు గారు ఎందుకంటే మనకే, మీరు వస్తే చాలదు. అయ్యో మీరు మరీనండి. ఇదిగో బాబు, ఎక్కడ ఉన్నారండి? బయట ఉన్నారా? లేదండి, స్టూడియోలోనే ఉన్నాను. అంటే పక్కన ఎవడో ముస్టుడు బాబు అంటున్నారు కదా, అది అడిగానండి. అయ్యో ఆయన ముస్టోడ్ కాదండి, భ్రమరాంబ చౌదరి గారు, షార్ట్ కట్ లో రంభా చౌదరి. ఎవరైతే మనకి ఎందుకులేండి, మీకోసం సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నాను, ప్లే చేస్తారా? ఒరే అప్రాచ్యవేదవా, ఇది పాటల ప్రోగ్రాము కాదురా, పంచాంగం ప్రోగ్రాము నా పెండాకూడు. ఓహో తల్లిండి రమ్మగారు, అయితే మళ్ళీ చేస్తాను. అమ్మా యాంకర్ తల్లి, దయచేసి ఇలాంటి ఫోన్ కాల్ ఇంకోసారి ఎత్తకండి, మీకు దండం పెడతాను. సారీ పంతులు గారు, మీరు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ రాశి ఏమిటంటే మరి తరువాయి రాశి ఎలుగుబంటి రాశి. మందే ఈయన చెప్పేది వినడం కన్నా మనమే డైరెక్ట్ గా ఫోన్ చేసి అడిగితే టీవీలో కూడా వస్తాం కదా. రింగ్ అవుతుంది. చౌదరి గారు మళ్ళీ ఏమిటమ్మా? ఫోన్ కాల్, ఇదే లాస్ట్. సర్లే ఎత్తి చావండి నా పెండాకూడు. హలో వినిపిస్తుందా? చెప్పండి. రాశి ఫలాలు విత్ రంభా చౌదరి షోయేనా? అదేనండి, మీకు కొంచెం టీవీకి దూరంగా వచ్చి మాట్లాడతారా? మా వాయిస్ మాకే వినిపిస్తుంది. అదేనండి, ఫస్ట్ టైం అండి టీవీకి ఫోన్ చేసి మాట్లాడటం. నా వాయిస్ టీవీలో ఎలా ఉంటదా అని వింటున్నాను. అర్థమైందండి. లక్ష్మి టీవీలో వస్తుంది నా మాట, ఇదిగో వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. అవునా? ఒరే మను చూడరా, మీ నాన్న టీవీలో మాట్లాడుతున్నారు. టీవీలోనా? రేయ్ నేను బయటికి వెళ్ళి మాట్లాడుతాను. హలో రమ్మగారు, వినపడుతుందా?
వినిపిస్తుందండి. నువ్వు ఉండు, నేను మాట్లాడితే త్వరగా తెగులుతుంది. అయ్యా చెప్పండి మీ పేరు? జగన్నాథం అండి. చెప్పండి జగన్నాథం గారు, ఏమిటి నీ సమస్య ఏమిటి? అయ్యయ్యో, నా పేరు జగన్నాథం కాదండి, పిసినగుడి జగన్నాథం. అబ్బా, ఏదో ఒక జగన్నాథం లేవయ్యా, నీ సమస్య ఏమిటో చెప్పు. సమస్య ఏం లేదండి, ఇప్పుడు మీరు చెప్పబోయే రాసి నాదే. అవునా, ఎంత పెట్టి కొన్నావేమిటి? జోక్ అదిరిపోయింది రమ్మగారు. లేకపోతే ఈ యాంకర్ అయిన ఏమిటి, మేము కూడా వేయగలం జోకులు. సర్లే జగన్నాథం గారు, ఈ రోజు మీ ఎలుగు బంటి రాశి వారికి రాజయోగం పట్టబోతుంది. రాజయోగమా అంటే నేను రాజైపోతానండి? అవును జగ్గు, యు విల్ బి ద కింగ్. వ్యాపార పరంగా ధన లాభం, కొనుగోలు పరంగా వస్తు లాభం, హెల్త్ పరంగా ఆరోగ్య లాభం. సింపుల్ గా చెప్పాలంటే ఇక నుంచి నీకు లాభమే లాభం నా పెండాకూడు. అవును, ఎంతకీ మీరేం చేస్తుంటారు? వ్యాపారం అండి, కిరాణా కొట్టు ఉంది. అబ్బో, వ్యాపారస్తులకు మామూలుగా లేదు, లక్ష్మీ కటాక్షమే. అయ్యి బాబోయ్, ఏంటండి ఇదంతా నిజమేనా? నిజమేనా అని అడుగుతావేంటి నా పెండాకూడు? నేను చెప్పానంటే అది నిజమై తీరుతుందంటే. ఈ రోజుకే నువ్వు పిసినగొట్టు జగన్నాథానివి. మరి రేపటి నుంచి వ్యాపారవేత్త జగన్నాథానివి. ఇక నుంచి నీ సుడి తిరిగిపోతుందనుకో, రాసి పెట్టుకో. అయ్యి బాబోయ్, మీరు చెప్పింది నిజమైతే మీ నెత్తి మీద 100 కొబ్బరికాయలు కొడతానండి. అదేంటయ్యా? నెత్తిమే కాదండి, మీ పేరు మీద. అలా అయితే ఓకే. సరేనండి, నేను ఉంటాను. అర్జెంట్కి వెళ్ళి కొట్టు తెరిచేయాలి, లేకపోతే లక్ష్మీ కటాక్షం మిస్ అయిపోతాను. లక్ష్మి, లక్ష్మి, ఏంట్రా అలా చూస్తున్నారు? రాజయోగం మీకు ఆయన చెప్పడం బాగుంది, మీరు ఎర్రగొర్రెలా నమ్మేయడం బాగుంది. ఒరేయ్, ఆయన ఎవరు అనుకున్నాం? ది గ్రేట్ భ్రమరాంబ చౌదరి గారు. ఆయన చెప్పేది నిజం కాకపోయినా ఆయన చెప్పారు కాబట్టి నిజమే తీరుద్ది, అంతే అని ఆయనే చెప్పారా? ఇందాక టీవీలో చెప్పారుగా, వినలేదా? సర్లేండి నాన్నగారు, మీరు రాజు అయ్యాక పిల్లండి, నేను వచ్చి యువరాజు అవుతా. కుదరదు, నేను రాజు అవుతానంటే నమ్మని నీకు యువరాజు అయ్యే అర్హత లేదు. అయితే అది కూడా మీరే అయిపోండి. నాది కూడా సేమ్ ఫీలింగ్ అండి. ఏంటి, నువ్వు కూడా యువరాజు అవుతావా? కాదే, నేను అన్నది మీ నాన్న రాజు అవడం గురించి. నాకైతే నమ్మకం లేదు. నమ్మర్రా, మీరు నమ్మరు. నాకు రాజయోగం పట్టాక అప్పుడు చెప్తాను మీ పని. ఏం చేస్తున్నాడు? ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఈడెదురు చూపులు ఈ ముదురు దాని కోసమా? ఏంటో దరిద్రాలన్నీ నా కళ్ళ ముందే జరుగుతాయి. తాయి తాదా. హాయ్ సతీష్. తాపుకు తొత్తవా? తోకే తెల్లు తాదా. ఏంటి సతీష్? తడితిపోయాను తెప్పడం. తీ తిత్తిల్ తాతు తీ కోతమే. తిది తిది. ఓ థ్యాంక్ యూ సతీష్. తు ఆర్ వెల్కమ్ తాదా. బాబు తర్జున్ తెడ్డి, నీ ప్లీతితో నువ్వు కొంచెం పులిహార కలపడం తాపితే నేను తేరం తూచుకుంటాను. తేతిరా, తెగతాలు తేస్తున్నావా? తెగతాళి లేదు, నార్త్ ఇండియన్ తాళి లేదు. అక్కడ చెప్పండి రాధా గారు, ఏం కావాలి? దమ్ముందా బ్లో? దమ్మ నాకెందుకు లేదు, టన్నులు ఉంది. చెప్పండి ఏం కావాలి? తమ్ము తాదు, త్రమ్ము. యు మీన్ డ్రమ్? తా. ఇప్పుడు డ్రమ్ ఎందుకు రాధా గారు? ఎందుకో తందుకే, నీకెందుకు? తుందు తడిగింది తివ్వు. ఇస్తారా? ఇస్తా. పాపం దీని చేతిలో ఏ అమాయకుడు బలైపోతున్నాడు. ఐఎమ్ సారీ బ్రో, నీ ప్రాణం కంటే నా వ్యాపారమే నాకు ఎక్కువ, అందుకే అమ్మేస్తున్నాను. ఇదిగో రాధా గారు, ఈ సైజ్ సరిపోతుందా, పెద్దది కావాలా? పెద్దదే, మళ్ళీ పట్టాలి కదా. ఏం పట్టాలరా? వాటర్. ఈ మధ్య వాటర్ ఎక్కువ రావట్లేదు, చాలా ప్రాబ్లం గా ఉంది, అందుకే. ఇలా కవర్ చేసావా? ఓకే, పెద్దదే తీసుకోండి. ఇంకేమైనా కావాలా? గుణపం దొరుకుతుందా? గుణపం? యు మీన్ దట్ లాంగ్ ఐరన్ రాడ్ విచ్ యు వాంట్ టు పుట్ ఇన్ హిస్ బ్యాగ్? గుణపం. ఇది హార్డ్వేర్ షాప్ కాదమ్మా, కిరాణా షాప్. మీకు ఆ డ్రమ్ము దొరకడం ఎక్కువ. తొంటే తొందని తెప్పు, తేకపోతే తేదని తెప్పు. తెక్కు తక్కు తాతాడేవనుతో ఏం చేస్తా? తా డ్రమ్ము తీకు తాడాల్సి వస్తుంది. వద్దులే, డబ్బులు ఇచ్చి బయలుదేరండి. ఇదిగో బ్లో. తాదా సిమెంట్ వద్దా? సిమెంట్ తత్తి ఏం చేస్తున్నారా? నీకెందుకే, నువ్వు తుండు తాదా, నేను తట్టుకుంటాను. ఏంట్రా గోరా, ఆ అమ్మాయి పొద్దున్నే డ్రమ్ పట్టుకెళ్తుంది? వాటర్ ప్రాబ్లమా? కాదు అంకుల్, పార్ట్నర్ ప్రాబ్లం.
అవన్నీ మీకు చెప్పిన అర్థం కావాలి అంకుల్, వదిలేండి. సర్లే నాకెందుకు. ఎందుకే కలెక్షన్ ఎంత వచ్చింది? డ్రమ్ ఒకటే సేల్ అయింది అంకుల్, 1000 వచ్చింది. అబ్బా పొద్దున్నే పెద్ద వస్తువు, అప్పుడే ధనలాభం స్టార్ట్ అయిపోయింది. ఏంటంకుల్ ఏదో అంటున్నారు? ఇప్పుడు మనకు రాజయోగం పట్టబోతుందని ఈ కాజాగాడికి చెప్తే రాజాడైపోయి కాజా నా నోట్లో ఏడేస్తాడు. అందుకే వీడికి అస్సలు చెప్పకూడదు. మార్కెట్కి వెళ్ళి సరుకులే తెచ్చావా? లేదు అంకుల్, ఇప్పుడు వెళ్ళాలి. మరి త్వరగా వెళ్ళరా, మార్కెట్ లో షాపులు మూస్తే వెళ్తావా ఏంటి? వెళ్తానని చెప్పాను కదా, ఎందుకు అలా అరుస్తారు? బండితాలు ఎలాగమండి తీసుకో. ఒక షాప్ చూడడం ఉండదు, తడిగొడ్డట్టడం ఉండదు, దేవుడి గూట్లో దీపం పెట్టడం ఉండదు. ఇలాగైతే లక్ష్మీదేవి మన షాప్ లోకి ఎలా వస్తుంది? అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఎదుగో బాబు, నీ పేరేంటి? ఎందుకు సార్? ఐటీ రైడా? నా షాప్ లో బ్లాక్ గ్రామ్ తప్పించి ఏ బ్లాక్ మనీ లేదు సార్, కావాలంటే చెక్ చేసుకోండి. నీ ముఖం చూస్తుంటే బ్లాక్ మనీ కాదు కదా, వైట్ మనీ కూడా లేనట్టుంది. ముందు పేరేంటో చెప్పు. పిసినిగుడ్డ జగన్నాథం అండి. ఎదుగో తీసుకో, 1,00,000 రూపాయలు చెక్కు. 1,00,000 రూపాయలు చెక్కా? ఎందుకు సార్? నీ పిల్లల్ని చదివించుకుంటావని. లేకపోతే ఏంటయ్యా, కిరాణా షాపుకి డబ్బులు ఎందుకు ఇస్తాము? కిరాణా సామాన్ల కోసం. కరెక్టే, కానీ మీరు ఇంకా ఏ సామాన్లు కొనుక్కోలేదు కదా సార్? కొనుక్కుంటానయ్యా, అందుకే అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తున్నాను. ప్రతి వారం మా పనుడు చీటీ పట్టుకుని వస్తాడు. ఆ చీటీలో సరుకులన్నీ కట్టేశాక ఎంత అయిందో అంత ఈ 1,00,000లో కట్ చేసుకో. ఏంటి, అర్థమైందా? అర్థమైందండి. ఆ 1,00,000 అయిపోతే నాకు ఫోన్ చేయి, మళ్ళీ ఇంకో 1,00,000 వేస్తాను. ఇదిగో నా నెంబర్. ఉంటాను, బాయ్. అబ్బా, ఈ మహానుభావుడు ఎవరో గాని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే బెంజ్ కారులో వచ్చి లక్ష్మీదేవి నా షాపుకి తీసుకొచ్చినట్టుంది. వ్యాపారంలో ధనలాభం అంటే ఇదేనేమో. నమస్కారం జగన్నాథం గారు. భుజంగం గారు, రండి రండి. ఏంటి ఎలా వచ్చారు? ఏం లేదయ్యా, నీతో పార్ట్నర్షిప్ చేద్దామని. పార్ట్నర్షిప్? అర్థం కాలేదండి. ఏం లేదు జగన్నాథం, మన రోడ్డు మీద నేను కొత్తగా కర్రీ పాయింట్ పెడతాను. దాంట్లోకి కావాల్సిన సరుకులు సామాన్లు అన్ని నీ షాప్ నుంచే కొనుక్కోవాలని అనుకుంటున్నాం. సూపర్ సార్, పార్ట్నర్షిప్ అంటే ఇదే. అయితే ఇది ఖచ్చితంగా 200 రన్స్ పార్ట్నర్షిప్. అయితే ఇదిగో 10,000 అడ్వాన్స్. రేపటి నుంచి మా వంటవాడు వస్తాడు, వాడికి ఏ సామాన్లు కావాలంటే ఆ సామాన్లు కట్టేసి బిల్లు నాకు పంపించే. అలాగేనండి. సరే అయితే ఉంటాను. సరేనండి, జాగ్రత్త. రంభా చౌదరి గారు రాజయోగం అంటే ఏంటో అనుకున్నాను. ఈ కిక్ ఏంట్రా ఇలా ఉంది? ఈయనేటి 10th క్లాస్ ఎగ్జామ్స్ 10th అటెంప్ట్ లో పాస్ అయిన స్టూడెంట్ లాగా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఏంటంకుల్, ఏంటి ఏమైంది? మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఏం లేదురా, అయినా నువ్వేంటి అప్పుడే వచ్చావు? సరుకులు కట్టేసి ఉంచుతానన్నారు అంకుల్, మళ్ళీ రమ్మన్నారు. సర్లే, షాప్ లో సామాన్లన్నీ జాగ్రత్తగా సర్దు. మొత్తం అంతా చిందరబందరగా ఉంది. సర్దుతాంలేండి, ఎప్పుడు ఏదో పని చెప్తారు. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పు బాబు, ఏం కావాలి? మీ పేరు, ఫోన్ నెంబర్ కావాలి సార్. పేరు, ఫోన్ నంబరా? ఎందుకు? అంటే లక్కీ డ్రాలో రాసుకుందామని. లక్కీ డ్రానా? గుండు అంకుల్ జ్యువెలర్స్ వాళ్ళు 10 years యానివర్సరీ సందర్భంగా లక్కీ డ్రా కండక్ట్ చేస్తున్నారు సార్. మీరు 100 రూపీస్ పెట్టి టికెట్ కొనుక్కొని మీ పేరు, ఫోన్ నెంబర్ రాస్తే మీరు 50 lakhs గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది సార్. 100 రూపాయలు పెడితే 50 లక్షలా? అవును సార్, ఇదిగో ఈ టికెట్ తీసుకొని ఫిల్ చేయండి. అబ్బా, టికెట్ నెంబర్ 111 సార్. 3 నామాలు అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మీతో ఉంటాయి. లక్కీ డ్రాలో 50 లక్షలా వస్తాయంటావా? సర్లే, మనకి ఎలాగో రాజయోగం పట్టింది అన్నారు కదా, వచ్చేస్తుంది. మీరుండండి అంకుల్. ఏంట్రా 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే 50 లక్షలు లక్కీ డ్రా? ఇంక చెప్పరా, 200 పెట్టుకుంటే 1 కోటి రూపాయలు, 300 పెట్టుకుంటే 3 కోట్లు. ఇంక చెప్పు, ఎలా కనిపిస్తాను మా అంకుల్ నీకు? అలాగే టెంపుల్లో 10 రూపీస్ దక్షిణ వేయడానికి 20 times ఆలోచిస్తారు. అలాంటిది నువ్వు తేరగా వచ్చి లక్కీ డ్రా లక్షల ప్రైజ్ మనీ అంటే అందించడానికి మా అంకుల్ ఏమన్నా నీకు జఫానా జఫడా జంగిల్ మే మంగళగాళ్ళ కనిపిస్తున్నాడా? చూడడానికి ఎర్రి పుష్పంలా కనిపించచ్చు, కానీ పుష్పాలో పుష్పరాజుకున్నంత ఫైర్ ఉంది. ఒరే, నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా? మీరుండండి అంకుల్, మీకు వీళ్ళ గురించి తెలీదు. ఇప్పుడు లక్కీ డ్రా మన పేర్లు, ఫోన్ నెంబర్లు తీసుకుంటారా? అవి తీసుకెళ్లి డార్క్ వెబ్ లో అమ్మేస్తారు. ఏమంటున్నావురా? డార్క్ వెబ్ ఏంటి? అది ఎక్కడ ఉంటది? ఇప్పుడు మన ఊర్లో మార్కెట్లు ఉంటాయా, అలాగే డార్క్ వెబ్ లో కూడా మార్కెట్లు ఉంటాయి. అందులో మన పేర్లు, నెంబర్లు అమ్మేసి వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఓహో, అయినా పేరు నెంబరే కదరా, ఏమవుతుంది? ఏమవుతుంది అంటారేంటి అంకుల్? మన ఫోన్ కి అప్పుడప్పుడు అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్లు వస్తా ఉంటాయా? మీకు తెలియని బ్యాంక్ లో కూడా మీకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ కావాలా, ఇంటి లోన్ కావాలా, పర్సనల్ లోన్ కావాలా అని అడుగుతా ఉంటాడు. అవునరా, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ మీ నెంబర్లు అమ్మేది
వీళ్ళే. అయ్యో మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు సార్, మరి నిజంగా లక్కీ డ్రా. లక్కీ డ్రా లేదు, బనీను లేదు. ఇలా ఇంకోసారి ఎవడైనా వచ్చి పేరు నెంబర్ అడిగితే ఇవ్వకండి అంకుల్. నువ్వు అంతలా చెప్పకుండా మళ్ళీ నేను ఎందుకు ఇస్తానురా? ఇవ్వను కాక ఇవ్వను. ఇదిగో బాబు, మీ పప్పులేమి ఈ పిసినిగొట్ట జగన్నాథం దగ్గర ఉడకో. వెళ్ళు, వేరే వాడిని చూసుకో. ఏంటో లక్ష్మీదేవి వచ్చి డోర్ కొడితే మాకు లక్కలేదని వెనక్కి పంపించేశారంట మీలాంటోలే. చెప్పావులే, ఇంకెళ్ళు, మేము వ్యాపారం చేసుకోవాలి. పంకజంకి లక్కీ డ్రా తగిలిందా? టికెట్ నెంబరు 111. అంటే మనం మధ్యాహ్నం వదిలేసిన టికెట్ నెంబరు. ఇదిగో బాబు, ఒక్కపొడి ఉందా? రంభా చౌదరి గారు. నేనేనయ్యా. నేనండి, పిచ్చినగూడ జగన్నాథం. పొద్దున్న ఫోన్ చేశాను కదా. ఎలుగుబంటి రాసి కదూ, రాజయోగం పడతదని చెప్పాను కదా, పట్టిందా? ఏం పట్టడం సార్, జస్ట్ ఇప్పుడే లక్కీ డ్రాలో 50 లక్షలు మిస్ అయిపోయింది. అవునా? అలా జరగకూడదే. ఏంటి సార్ వచ్చొచ్చొచ్చు అంటున్నారు? జాతకంలో ఎలకలు ఏమైనా ఉన్నాయా? కాదయ్యా, నీ జాతకం ప్రకారం ఈ రోజు రాజయోగం పట్టేయాలి. కాకపోతే ఘోరమైన శని ప్రభావం మధ్యలో ఉంది. దాన్ని నువ్వు అవాయిడ్ చేసుంటే ఈ పాటికే నీకు రాజయోగం పట్టేసేది. అది ఘోరమైన శని కాదు గురువు గారు, ఘోర అని ఓ శనిగాడు. నేనేం చేశాను అంకుల్? నా మానాన్ని నేను 111 లక్కీ డ్రా టికెట్ మీద పేరు నెంబర్ రాసుకుంటుంటే డార్క్ వెబ్ తొక్క తోటకూర అనుకుంటూ నాకు పట్టబోయే రాజయోగాన్ని బూజులో దులిపేసావు కదరా. నాకేం తెలుసు అంకుల్ మీకు రాజయోగం పట్టబోతుందని. అయినా ఆడొచ్చి నా పేరు అడిగితే నీకేంటి, నా నెంబర్ అడిగితే నీకేంటి? అంటే ఇది సైబర్ నేరగాల పన్నాగం కావచ్చని. అయినా ఇన్ని రోజులు నాకు లక్కలేదు అనుకున్నాను రా. కానీ నువ్వు నా పక్కన ఉన్నంత వరకు లక్కు కాదు కదా, దాని కుక్క కూడా నా వైపు చూడదని గ్రహించలేకపోయాను రా. అవును అంకుల్, మీరు అన్ని చాలా లేట్ గా క్యాచ్ చేస్తారు. అందుకేరా ఈ బెల్ట్ నీకు కాదు, నాకు. అయ్యో అంకుల్, వద్దు అంకుల్. నాకు నన్ను ఆపొద్దు.